మేము ఆసిఫాబాద్ డిస్టిక్ నుండి వచ్చాము, కాగజ్నగర్ నుండి. మరి చాలా బాగుంది ప్రోడక్ట్. ఇందులో కల్తీ అలాంటిది ఏం లేదు. మళ్ళీ ఆయిల్ అయితే చాలా బాగుంది. ప్రతి ఒక్కటి ఇందులో కల్తీ అనేది అంటూ ఏది లేదు. తెలుసుకున్న వాళ్ళకి ఆరోగ్యం ముఖ్యం. అందులో చాలా గుడ్ మరి ఒక బిజినెస్ ఉంది తెలుసుకున్న వాళ్ళకి. మరి మన ఒక ఎండి గారు మన కోసం కనిపెట్టారు కనుక ప్రతి ఒక్కరు ఆదాయం కూడా ఉంది. ఇందులో ప్రోడక్ట్ కూడా చాలా బాగున్నాయి. తెలియని వాళ్ళు మాత్రం తెలుసుకోవాలని కోరుతున్నాను. మా సైడ్ నుండి కూడా 10 మెంబర్స్ వరకు వచ్చాము మేము. తెలియని వాళ్ళని తెలుసుకొని ఇందులో ప్రోడక్ట్ వాడి ఆరోగ్యానికి సంబంధించి మళ్ళీ ఆదాయానికి సంబంధించి మనము బ్రతకాలి అంటే ఇందులో చేరాలి అని ఒక ఆశతో మనం చేయాలని కోరుతున్నాను. జేఆర్సీ. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ సుదర్శన్ థియేటర్ పక్కన ఆర్సీఎం వరల్డ్ ప్రైమ్ ఓపెనింగ్ సందర్భంలో మరి ఆర్సీఎం యొక్క ముఖ్య ఉద్దేశాలైనటువంటి ఆరోగ్య పరిరక్షణ, స్వావలంబన, మహిళా సాధికారత, నవభారత నిర్మాణం. మహిళా సాధికారతలో భాగంగా కాగజ్నగర్ ప్రాంతం నుంచి పెద్ద సంఖ్యలో మరి మహిళలు రావడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వామ్యం కావడానికి. మరి మహిళలు స్వయం శక్తిని తన కాళ్ళ మీద తను నిలబడాలనేటువంటి ఆలోచన. సో మరి సీరియస్గా ఈ యొక్క ఉద్యమంలో కూడా మేము సైతం అంటూ మహిళలు మరి అక్కడి నుంచి రావడం, వారందరికీ కూడా స్వాగతం తెలియజేద్దాం ఒకసారి. ధన్యవాదాలు, మీ అందరికీ కూడా ధన్యవాదాలు. అదేవిధంగా రామగిరి మహేష్ గారు, వారు రాయల్టీ ఇచ్చేవారు, వారు కూడా ఆ ప్రాంతం నుంచి మరి ఈ ఆర్సీఎం యొక్క భాగంలో అనేక సంవత్సరాల నుంచి వారు సేవలు అందిస్తూ ఉన్నారు. ఒకసారి వారిని కూడా మాట్లాడవలసిందిగా కోరుతా ఉంది. జేఆర్సీ పేరు మహేష్. నేను కరీంనగర్ డిస్టిక్ కరీంనగర్ నుంచి రావడం జరిగింది. మరి వ్యాపారాన్ని అనేక సంవత్సరాలు, ఒక 15 సంవత్సరాల నుంచి ఈ సిస్టాన్ని నేర్చుకోవడం జరుగుతున్నది. మరి ఎంతోమందిని కూడా నేర్పించడం జరుగుతున్నది బిజినెస్ గురించి. మరి ఈరోజు కూడా నేను నిన్నటి వరకు కాగజ్నగర్ పోయి మరి అక్కడ ఉన్న వాళ్ళకి బిజినెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి మరి ఈరోజు మన వండర్ వరల్డ్ అనేది ఓపెనింగ్ అవుతుంది కాబట్టి ఇక్కడ తీసుకురావడం జరిగింది. వారిని ఒక 10 మంది మహిళలు అక్కడ నుంచి కాగజ్నగర్ నుంచి రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా మరి స్వాగతం, సుస్వాగతం. మరి ఇలాంటి షాపులు మనం ఎన్నో రాబోతున్నాయి. మరి అప్పటికి షాప్కి ఇప్పటికి చాలా డిఫరెంట్ కూడా బాగుంది. ఆల్ ప్రొడక్ట్స్ ఒక డీమార్ట్ లాగా, పెద్ద పెద్ద మాల్స్ లాగా షాపు ఉండడం చాలా ప్రత్యేకంగా కనబడుతున్నాయి షాప్ కూడా. కాబట్టి వ్యాపారం అనేది ఈ రోజు నుంచి మంచి ప్రతి ఒక్కరికి కూడా చేయాలనే ఆకాంక్ష రావాలని కోరుకుంటూ మరి ప్రతి ఒక్కరు కూడా ఇంట్రెస్ట్ పెట్టి మంచి లైఫ్ మార్చుకోవాలి, లైఫ్ చేంజ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జేఆర్సీ. మీరందరూ కూడా మహిళల చైతన్యం తీసుకురావాల్సింది ఏంటంటే ఈరోజు కల్తీ వల్ల జరుగుతున్నటువంటి అనార్థాలని స్పష్టంగా చెప్పాలి కూడా. ఎందుకంటే కల్తీ అనేది దానికే అది వాళ్ళ ఇంట్లో ప్రవేశించేది. ఎలా ప్రవేశిస్తుంది అంటే వాళ్ళు కొనుగోలు చేయడం వల్లనే. ఎంతో నమ్మకం మీద షావుకారు మంచోడనో ఇంకో మంచోడనో కొంటా ఉన్నారు. దాని వెనకాల ట్యాక్స్ పేడ్ బిల్లు ఇస్తలేరు కాబట్టి ఆ విధానం లోపభూయిష్టత కారణంగా కల్తీ వరుసలు వస్తూ ఉన్నాయి. మనం చూస్తున్నామా లేదా? టీవీలో చూస్తూ ఉన్నాం, పేపర్లలో చదువుతూ ఉన్నాం. మరి ఇలాంటి సందర్భంలో కల్తీ వల్ల జరిగేటువంటి అనర్థాలని మరి ఇంటింటికి వెళ్ళి వాళ్ళని అవగాహన కల్పిస్తే ఏ మహిళ కాదంటారు? అవునా కదా? ఇలా కుటుంబం ఒక ఇంటి ఇల్లాలు చదివేట ఇంటికి వెలుగు అని ఏదో సామెత ఉన్నట్టుగా మరి ఇలా చైతన్యం, ముఖ్యంగా మహిళల్లో చైతన్యం వచ్చినట్టయితే దానివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. విషయం ఏంటంటే ఒకటి, కుటుంబ సభ్యులందరూ కూడా ఆరోగ్యంగా ఉండడానికి కావాల్సినటువంటి ఉత్పత్తులు అనేకం ఉన్నాయి. మరి ఉత్పత్తుల కల్తీ నివారణతో పాటు ఇక్కడ ఈ ఉత్పత్తులు వాడడం వల్ల ఆరోగ్య లాభాలతో పాటు క్రమం తప్పకుండా 6 నెలల కాలం కొన్నప్పుడు కన్సిస్టెన్సీ ప్లాన్లో మరి 6 నెలల రెగ్యులర్గా కనుక ఉన్నట్టయితే ఒక ఉచితంగా ఫ్రీ ప్రొడక్ట్స్ వస్తున్నాయి. ఈ విధంగా సంవత్సరంలో 2 సార్లు వస్తూ ఉన్నాయి. అవునా? ఇక్కడ ఏమేమి ఉన్నాయంటే ఉదయం లేచిన దగ్గర నుంచి మనకు నిద్రపోయే సమయం వరకు కూడా అనేక ఉత్పత్తులు ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరందరంటే ప్రతి మహిళ కూడా అర్థం చేయించాలి. ఇలా అనేక రకాల సమస్యలు, రక్తహీనత కావచ్చు, మహిళలు ఎదుర్కొన్నటువంటి అనేక సమస్యలు కావచ్చు, ఇవాళ మీ పరంగా మీరు చొరవ తీసుకొని మరి అందరికీ అర్థం చేయించినట్టయితే మరి మన ఎండి టీసీ చాబ్రా యొక్క సార్ యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా మరి ఇంటింటికి ఆరోగ్యాన్ని అందించే వ్యక్తులు అవుతాం. భారతదేశం మొత్తం మీద ఆరోగ్యవంతమవుతుంది. మహిళలందరూ కూడా స్వయం శక్తిని తన కాళ్ళ మీద తను నిలబడుతూ మరి 10 మందికి మార్గం చూపించేటువంటి స్థాయిలో ఎదుగుతారు. సో ఇంత మంచి కార్యక్రమానికి వచ్చేసిన మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా మరొకసారి వెల్కమ్ చెప్తూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.